వెల్కమ్ టు సినిమాటిక్ వరల్డ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ని అలాగే నేను గమనించిన కొన్ని డీటెయిల్స్ని చూద్దాం. ప్రీవియస్గా చూసిన దాని ప్రకారం వేడ్ విల్సన్ని వూల్వరిన్ని పట్టుకొని తీసుకురమ్మని టీవీఏ నియమిస్తుంది. ఇక్కడ వూల్వరిన్ని ఆ యూనివర్స్లో వాళ్ళందరూ ఏదో తప్పు చేసిన వాడిగా చూస్తున్నారు. ఈ టీజర్లో వూల్వరిన్ కూడా తను చేసిన దానికి ఫీల్ అవుతున్నట్లుగానే చూపించారు. అయితే ఇక్కడికి వచ్చిన వేడ్ విల్సన్ వూల్వరిన్కి వార్నింగ్ ఇచ్చి తనతో తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరిది చాలా అంటే చాలా క్రేజీ కాంబినేషన్. ఇక్కడ వేడ్ విల్సన్ మాటి మాటికి వూల్వరిన్ మీద జోకులు వేయడం, వూల్వరిన్ వేడ్ విల్సన్కి సేవేజ్ రిప్లై ఇవ్వడం, ఇలా ట్రైలర్ మొత్తం చాలాసార్లు చూపించారు. అయితే వూల్వరిన్ని టీవీకి తీసుకువచ్చాక పారాడాక్స్ వూల్వరిన్ వల్లే తన యూనివర్స్ నాశనమైందని చెప్తాడు. అందువల్లే లోగన్ తను చేసిన దానికి అంత ఫీల్ అవుతూ ఉండవచ్చు. ఈ షాట్లో చూస్తే లోగన్ అండ్ వూల్వరిన్ ఇద్దరు వాయిడ్లో ఉన్నారు. ఎవరినైనా సరే ప్రూవ్ చేస్తేనే వాళ్ళు వాయిడ్లోకి వెళ్తారు. వూల్వరిన్ వల్ల తన యూనివర్స్ నాశనమైందని టీవీఏ వాళ్ళు వూల్వరిన్ని ప్రూవ్ చేసి ఉండవచ్చు. కానీ వూల్వరిన్ని తీసుకువచ్చి టీవీఏకి హెల్ప్ చేసిన వేడ్ విల్సన్ని మాత్రం ఎందుకు ప్రూవ్ చేశారనేది మూవీలోనే చూడాలి. వేడ్ విల్సన్ మాటల వల్ల ఇక్కడ వేడ్ విల్సన్కి లోగన్కి ఫైట్ జరుగుతుంది. ఓన్లీ వీళ్ళిద్దరు ఫైట్ చూడడం కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి పవర్స్ అండ్ ఎబిలిటీస్, కాంబాట్ స్కిల్స్ అన్నీ దాదాపు ఈక్వల్గా ఉంటాయి. అయితే ఈ మూవీలో వీళ్ళు ఒక్కసారి కాదు చాలాసార్లు గొడవ పడినట్లు ఉన్నారు. ఎందుకంటే ట్రైలర్లోనే వాయిడ్లో ఒకసారి వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నట్లు చూపించారు. అలానే కార్లో కూడా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నట్లు చూపించారు. సేమ్ ఇలాంటి చోటే వేడ్ విల్సన్కి టీవీఎస్ సోల్జర్స్ కూడా ఫైట్ ఉంది. ఈ ఫైట్ చూసి వేడ్ విల్సన్ని టీవీఎస్ సోల్జర్స్ మోసం చేశారు, అందుకనే ఈ ఫైట్ అనుకొని ఉండవచ్చు. బట్ వేడ్కి కొట్టాలంటే అసలు రీజనే అవసరం లేదు. ఇక్కడ ఒక వెహికల్ మీద సోలార్ ప్యానల్స్ని తీసుకువెళ్తున్నారు. ఈ కార్ చూడటానికి ఐరన్ మ్యాన్ మూవీలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ టోనీ స్టార్ కార్ లాగే ఉంది. తర్వాత షాట్లో కెప్టెన్ అమెరికా మూవీలో ఉన్న బైక్స్ని యూజ్ చేసి ఈ ట్యాంక్ని, ఆ ఎక్విప్మెంట్ని తీసుకువెళ్తున్నట్లు చూపించారు. అయితే వీళ్ళని ఫాలో అవుతూ వేడ్ విల్సన్ అండ్ వూల్వరిన్ కూడా వస్తున్నారు. మేబీ ఇది వీళ్ళిద్దరి ఫైట్ సీన్కి ముందు సీన్ అయ్యి ఉండవచ్చు. ఎందుకంటే ఈ షాట్లో ఈ కార్కి ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇక ఈ షాట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మేజర్గా ఇక్కడ యాంట్మ్యాన్ పడిపోయి ఉన్నాడు, అది ఈ షాట్లో ఇంకా క్లియర్గా చూడవచ్చు. అయితే ఇక్కడ వాయిడ్లో చాలామంది మ్యూటెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ మనం ప్రీవియస్ ఎక్స్మెన్ మూవీస్లో చూసాం. అయితే యాజ్ అ విలన్స్గానే చూసాం. ఇక్కడ యాంట్మ్యాన్ హెల్మెట్ ఓపెన్ అయ్యి యాంట్మ్యాన్ స్కల్ కనిపిస్తుంది. అందులో నుంచి ఈ మూవీ విలన్ అయిన క్యాసెండ్రా నోవా బయటికి వస్తుంది. క్యాసెండ్రా నోవా ప్రొఫెసర్ చార్ల్స్ జేవియర్స్ యొక్క ట్విన్ సిస్టర్. ఒక రకంగా ప్రొఫెసర్ ఎక్స్ ఈవిల్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ చార్ల్స్ జేవియర్స్ ఈవిల్ వర్షన్గా ఉంటే ఎంత డేంజరస్గా ఉంటాడో ఈ క్యాసెండ్రా నోవా కూడా అంత డేంజరస్గా ఉంటుంది. అయితే ఇక్కడ మ్యూటెంట్స్కి తనే లీడర్గా ఉంది. తన పవర్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ చార్ల్స్ ఎగ్జేవియర్స్ లాగే ఉంటాయి. ఈ షాట్లో వేడ్ విల్సన్ అండ్ వూల్వరిన్ వీళ్ళున్న ప్లేస్ మీద అటాక్ చేశారు. ఇక్కడ మనం యాంట్మ్యాన్ గ్లౌజెస్ని కూడా గమనించవచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ మ్యూటెంట్స్తో ఫైట్ చేసి క్యాసెండ్రా నోవా దగ్గరికి వెళ్ళారు. కానీ క్యాసెండ్రా నోవా తన పవర్స్ యూజ్ చేసి వూల్వరిన్ తనను తానే అటాక్ చేసుకునేలా చేస్తుంది. ఇందులో వేడ్ విల్సన్ ఆర్ లోగన్ ఎవరైనా మ్యాగ్నెటో హెల్మెట్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్యాసెండ్రా నోవా యొక్క మెయిన్ వీక్నెస్ ఇదే. ఈ హెల్మెట్ వేసుకున్న వారి మీద తను పవర్స్ యూజ్ చేయలేదు. ఇక ఈ ప్లేస్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. మేబీ తర్వాత టీజర్లో రివీల్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ షాట్లో ఈ ప్లేస్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎలైత్ వచ్చింది. ఎగ్జాక్ట్ అదే టైంలో వీళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్ ఓపెన్ అయింది. అందులోకి జంప్ చేసి వీళ్ళిద్దరూ తప్పించుకుంటారు. బట్ ఇది ఎగ్జాక్ట్గా డాక్టర్ స్ట్రేంజ్ ఓపెన్ చేశాడని చెప్పలేము. ఎందుకంటే మాస్టర్ ఆఫ్ మిస్టరీ కార్డ్స్లో నేర్చుకున్న ఎవరైనా ఈ పోర్టల్ని ఓపెన్ చేయవచ్చు. అలాగని డాక్టర్ స్ట్రేంజ్ కాదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే యూనివర్స్ని డిస్ట్రాయ్ చేసిన డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఉన్నాడు. నెక్స్ట్ షాట్లో వేడ్ విల్సన్ అండ్ లోగన్ కలిసి స్ట్రీట్లో ఫైట్ చేస్తున్న ఒక సీన్ని చూపించారు. ఇక్కడే వేడ్ విల్సన్ వేరియంట్ అయిన డాగ్ పూల్ని కూడా చూపించారు. ఇవే ఈ ట్రైలర్లో నేను గమనించిన కొన్ని డీటెయిల్స్. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన సినిమాటిక్ వరల్డ్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.